చూడలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ థింగ్, ఎందుకంటే ఇది చివరి సినిమా కాబట్టి అనేది. అండ్ ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము థ్యాంక్స్ చెప్పాలి విజయ్ తలపతి గారిని, ఎందుకంటే విజయకాంత్ గారిని చూపించడం జరిగింది. హీఈస్ గివింగ్ ఎ ట్రైబ్యూట్ టు విజయకాంత్ ఇన్ దట్ మూవీ గోట్ మూవీ. అండ్ ఓవరాల్గా ఇది బాగా నచ్చింది. అండ్ విలన్ హెయిర్ స్టైల్ ఏదైతే ఉందో కంటిన్యూటీ మిస్ అయింది. అది ఒకసారి తెల్లగా ఉంటుంది, ఒకసారి నల్లగా ఉంటుంది, ఒకసారి పెయింట్ పూసినారు, ఒకసారి గ్రీస్ పూసినారు. కంటిన్యూటీ రాదా? అది. సో ఇందులో విషయం ఏంటంటే మన ప్రభుదేవ గారు ఏనా మంచి డాన్సర్, మంచి సాంగ్, ఆయన కూడా విలన్ రోల్ చేయడం జరిగింది ఈ సినిమాలో. సో ఇది ఓవరాల్గా మూవీ కాన్సెప్ట్. ఇది కాన్సెప్ట్ ఏంటంటే ఒక చిన్న రివెంజ్ కోసము 3 గంటల సినిమా జరిగిందా, లేకపోతే 3 గంటల సినిమాని ఆడియన్స్ పైన రివెంజ్గా తీసారా అనేటువంటిది గోట్ మూవీ చూడండి, చూసి తరించండి. ఓకేనా? రైట్. సాంగ్స్ 2 సాంగ్స్ ఉంటాయి, మనం కూడా ఇంకో విషయం ఏంటంటే వాష్రూమ్లో శివకార్తికేయన్ నాకు కలిశారు. బ్రో మూవీ నేను ఎట్లా ఉన్నాను అని అంటే, నేను క్లైమాక్స్ తర్వాత కలుద్దాం సార్ అని చెప్పా. అది. సో సాంగ్స్ అనేటువంటి 2 సాంగ్స్ ఓకే అండి, బట్ మన వాళ్ళకి నచ్చదు. కానీ అది తమిళ ఒరిజినల్లో చూస్తేనే సాంగ్ అప్పుడు వాల్యూ తెలుస్తుంది. ఎందుకంటే కొద్దిగా డబ్బే అయింది కదా, పెద్దగా ఇదిగా రాలేదు. తమిళ్లో బాగుంది మళ్ళీ సాంగ్. ఓకేనా? రైట్. నాకు తెలియకుండా ఆయన ఎప్పుడు వచ్చారు? చూస్తున్నది మేము, స్క్రిప్ట్ రాయండి మేము, ఆయన ఎట్లా వచ్చారు? సో ఒక ఫ్రేమ్ తీసుకున్నారు అంతే. ఏంటంటే చెప్పేస్తే సినిమా స్టోరీ చెప్పరు కదా, సినిమా స్టేడియంలో బాంబు పెడతారు, అది మ్యాచ్ ఏంటంటే సిఎస్కే మ్యాచ్. సో అంతే, అంతకుమించి ఏమీ లేదు. ఆయన రాలేదు, నేను రాయనీయలేదు, స్క్రిప్ట్లో అలా రాలేదు కాబట్టి. ఓకేనా? రైట్.